అందరికీ నమస్కారం. మన మహాభారత కథల సిరీస్కి స్వాగతం. ఈ కథ ఎంతవరకు చెప్పుకున్నామో గుర్తుంది కదా. మరి తర్వాత కథ తెలుసుకునే ముందు నేను అడిగిన ప్రశ్నకి జవాబేంటో తెలుసుకుందామా? భారతదేశానికి భారతదేశం అనే పేరు భరతుడిని వల్లే వచ్చిందట. కథలోకి వెళ్ళిపోదామా మరి? దుష్యంతుడు, శకుంతల, భరతుడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. తర్వాత రోజు ఉదయం తన రాజ్యానికి హస్తినాపురానికి ముగ్గురు కలిసి బయలుదేరతారు. ప్రజలు ఎంతో ఆనందంగా వారిని స్వాగతిస్తారట. దుష్యంతుడు పట్టలేని ఆనందంతో ఉంటాడంట. భరతుడిని చూసి ఎంతో ఆనందిస్తాడు. భరతుడు పెరిగి పెద్దై అనంతరం భారత రాజ్యానికి ప్రతిష్ఠ తెచ్చిన గొప్ప చక్రవర్తి అయ్యాడట. భరత అనే పేరే తర్వాత భారతదేశం అనే మహానామానికి ఆధారమైంది. ఇలా దుష్యంతుడు, శకుంతల, భరతుల కథ ప్రేమను, ధర్మాన్ని, కుటుంబ బంధాన్ని ప్రపంచానికి గుర్తు చేసిన అమర కథగా నిలిచిపోయింది. ఎంతవరకు తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.